హలో ఎవ్రీవన్. వంట చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేక పద్ధతి అండి. నేను సరిగ్గా అలాంటిదే దోసకాయ పప్పు చేసి చూపించబోతున్నాను. ఇందుకోసం కరెక్ట్గా 1/2 కేజీ దోసకాయలు గట్టిగా ఉండేవి తీసుకోండి. ముక్క కాస్త పెద్ద సైజే కట్ చేసి పెట్టుకోండి. గింజ నీళ్ళలో విదిలించి కండతో మాత్రమే పెట్టుకోండి. అప్పుడే మనం తినే పప్పు పంటి కింద ముక్క పడుతూ ఎంతో రుచిగా అద్భుతంగా ఉంటుంది. నేను మీకు గింజ ఎలా తీయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చూశారు కదా, ముక్క కాస్త పెద్ద సైజే ఉండాలండి. ఇప్పుడు పోపు కోసం 2 ఎండుమిరపకాయలు, ఒక 1/2 చెంచా ఆవాలు, ఒక 1/2 చెంచా మెంతులు, ఒక 1/2 చెంచా జీలకర్ర తీసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 చెంచాల ఆయిల్ వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే పోపునంతా యాడ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే పచ్చివాసన లేకుండా పప్పు చాలా టేస్ట్గా వస్తుంది. పోపు అంతా వేగిన తర్వాత మిరపకాయలు కలర్ మారడం మీరు ఇక్కడ గమనిస్తారు. అప్పుడు మాత్రమే ఇంగువ యాడ్ చేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కూడా పోపులోనే యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు 1/2 కేజీ దోసకాయలకి కొలతల్లో 1/4 కేజీ కందిపప్పు అండి. ఇది కూడా శుభ్రం చేసి 1/2 గంట పాటు నీళ్ళలో నానబెట్టాను. నీళ్ళతో సహా పోపులో వేసేసుకుంటున్నాను. పప్పు వేసిన తర్వాత ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసేయండి. 1/2 చెంచా పసుపు వేసుకోండి. పసుపు వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. ఈ పద్ధతి నేను మా అత్తగారింట్లో నేర్చుకున్నానండి. ఇంతకుముందు కూడా నేను వేరే విధాలుగా ట్రై చేసి చూశాను, కానీ ఈ పద్ధతి బాగా నచ్చింది. టేస్ట్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న 3 చెంచాల చింతపండు రసం, రుచికి తగిన ఉప్పు, కారం వేసి పప్పు ఒక్కసారి కదిపి 2 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టండి. ఉడుకుతున్నప్పుడే పప్పు తాలూకా అరోమా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ అడిగి చేయించుకునేంత అద్భుతంగా ఉంటుంది. అంతేనండి. గార్నిష్ కోసం కావాలంటే మళ్ళీ కొత్తిమీర యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ యాడ్ చేయడం లేదు. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత అన్నం, చపాతీ, రోటీ ఎలా కావాలంటే అలా సర్వ్ చేయండి. ఏంటి, నచ్చిందా? నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటల అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి.